జబ్బకి తెలియకుండా ఇంజెక్షన్ ఎక్కించేయడంలో చంద్రబాబుకి ఒక పొలిటికల్ ఎక్స్పర్టీస్ ఉంటుంది. అది ఎప్పుడు ఎలా వాటంగా అమలు చేయడం, అప్లై చేయడం మొదలు పెడతారు అనేది ప్రత్యర్థులు కూడా గ్రహించలేరు అని మాట్లాడుతుంటారు కదా. ఇప్పుడు సన్నిహితంగా ఉన్న వాళ్ళైతే ఇక అసలు తెలుసుకోలేరేమో కదా. పవన్ కళ్యాణ్ విషయంలో చంద్రబాబు ఇదే ఫార్ములాని అప్లై చేస్తున్నారా అనే డౌట్ ఎట్ ఏ గ్లాన్స్ చూసిన వాళ్ళకి వచ్చేస్తుంది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ని తీసుకొచ్చాం, దేశమే కాదు ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతోంది, ఇది చారిత్రాత్మక సందర్భం అని చెప్తున్నారు కదా. ఆ చారిత్రాత్మక సందర్భంలో ఆ చారిత్రాత్మక ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ఎందుకు కనిపించలా? ఈ ప్రశ్నకి సమాధానం తెలిస్తే బాబు చాలా టాక్టికల్గా క్రెడిట్ మొత్తాన్ని తనకి, తన రాజకీయ వారసత్వానికి ఎలాగ అట్రిబ్యూట్ చేసుకుంటున్నారు అనే విషయం మనకి క్లియర్గా అర్థమైపోతుంది. ఒకవేళ ఈ విషయం పవన్ కళ్యాణ్ కూడా అర్థమైతే మరి ముందు ముందు పరిణామాలు ఎలా ఉంటాయో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇంతకీ చంద్రబాబు అమలు చేస్తున్న గేమ్ ప్లాన్ ఏంటో డీటెయిల్గా చూద్దాం. ఏదైనా సరే మ్యాక్సిమం పబ్లిసిటీ వచ్చే ఈవెంట్ ఏదైనా ఉంటే కనుక ఆ క్రెడిట్ని, అడ్వాంటేజ్ని ఎలా తీసుకోవాలి అనే విషయంలో చంద్రబాబు దగ్గర ఒక డిఫరెంట్ గేమ్ ప్లాన్ ఉంటుంది. గూగుల్ లాంటి ఇన్వెస్ట్మెంట్ తెచ్చేసాము అని చెప్పుకుంటున్నారు కదా ఇప్పుడు విశాఖకి. ఆ ఈవెంట్లో సంతకాలు పెట్టే కార్యక్రమంలో అనౌన్స్ చేసే సందర్భంలో చంద్రబాబు ఉన్నారు, ఆయన తనయుడు లోకేష్ ఐటీ మంత్రి కాబట్టి ఆయన కూడా ఉన్నారు, స్టేక్ హోల్డర్స్గా ఆర్థిక మంత్రి, టెక్నాలజీ వ్యవహారాలు ఇవన్నీ చూస్తున్న అశ్విని వైష్ణవ్ ఉన్నారు. ఏపీకి సంబంధించి పవన్ కళ్యాణ్ మాత్రం కనిపించాల. మరి చారిత్రాత్మక సందర్భం, అసలు భవిష్యత్తును మలుపు తిప్పే పరిణామం అనుకున్నప్పుడు ప్రభుత్వం తరపున ప్రతినిధిగా, దట్టు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కూడా ఉండాలి కదా. ఒకవేళ ఆయనకి సంబంధించిన శాఖల వ్యవహారాల్లోనే పవన్ కళ్యాణ్ పాల్గొనాలి అని అనుకుంటే గనక మరి కర్నూలు ప్రధాని టూర్లో కూడా ఉండకూడదు కదా. అది కూడా పారిశ్రామిక వ్యవహారాలకు సంబంధించిన, పెట్టుబడుల వ్యవహారాలకు సంబంధించిన విషయమే కదా. టీజీ భరత్, చంద్రబాబు, ఎప్పట్లాగే లోకేష్ చూసుకునే వ్యవహారం కదా. కానీ అక్కడ ఎందుకున్నారు? ఎందుకంటే ఆయన కూటమి భాగస్వామి కాబట్టి, ఆయనకి కూడా ఫోకస్ ఉండాలి కాబట్టి, పైగా మోడీకి ఆయన మీద గుడ్ లుక్స్ ఉన్నాయి అనుకుంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ అక్కడికి తీసుకెళ్ళి ఉంటారు. అదే క్రెడిట్ అంతా, అడ్వాంటేజ్ అంతా, పబ్లిసిటీ అంతా తనకి, తన తనయుడికి రావాలి కాబట్టి ఢిల్లీ తీసుకెళ్ళలేదు అని అనుకోవాలా? ఒకవేళ సంబంధిత శాఖల్లో మాత్రమే పవన్ కళ్యాణ్ హాజరవుతారు అనుకుంటే కర్నూలు కూడా వెళ్ళి ఉండకూడదు. అక్కడికి వెళ్ళారు అంటే మోడీ ఉంటే పవన్ కళ్యాణ్కి ప్రియారిటీ ఇస్తారా బాబు అనేది ఒక పాయింట్. ఇక రెండోది, సంబంధిత శాఖలకు సంబంధించిన వ్యవహారాల్లోనే పవన్ కళ్యాణ్ని ఇన్వాల్వ్ చేస్తారు అనేదే నిజమైతే గనక ముందు ముందు ఒకవేళ పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించి ఏదైనా డెవలప్మెంట్ జరిగిందనుకోండి, పవన్ కళ్యాణ్ ఇరిగేషన్ మంత్రి కాదు కాబట్టి ఆయన పిలవరు అనమాట. అలాగే క్వాంటమ్ వ్యాలీ అనే పబ్లిసిటీ అమరావతిలో మొదలైందనుకోండి, ఆయన టెక్నాలజీ మంత్రి కాదు కాబట్టి పవన్ కళ్యాణ్ ఆయన హాజరయ్యే అవకాశాలు ఉండవు అనమాట అని అర్థం చేసుకోవాల్సి ఉంటుందేమో కదా. ఆ లాజిక్ ప్రకారం అయితే ఇక్కడ ఇదంతా చూస్తుంటే ప్లానింగ్ ఒక్కటే అనిపిస్తుంది. అయితే మోడీ వచ్చినప్పుడు మోడీ గుడ్ లుక్స్లో పవన్ కళ్యాణ్ ఉన్నారేమో అని చంద్రబాబు భావిస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఉంటున్నారు. లేదంటే గనక ఎంత చారిత్రాత్మక పరిణామం అయినా, సందర్భం అయినా, ఆయన ఉప ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన్ని పక్కన పెట్టే తండ్రి, తనయుడు మొత్తం అడ్వాంటేజ్ని, పబ్లిసిటీని, ఫోకస్ని గెయిన్ చేయాలి అనుకుంటున్నారేమో అనేది అర్థమైపోతుంది కదా మనకి. ఇదేం మొదటిసారి కాదు, ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో చూసాం. మరీ ముఖ్యంగా లోకేష్కి ప్రయారిటీ ఇవ్వాలి, ఫోకస్ వచ్చేలాగా చెయ్యాలి అని చంద్రబాబు ప్లాన్ చేస్తున్న సందర్భాల్లో పవన్ కళ్యాణ్ అక్కడ ఉండరు. వాట్సాప్ గవర్నెన్స్ అనే ఇన్నోవేషన్ని లోకేష్ కనిపెట్టేశారు అని మీడియాలో భారీగా పబ్లిసైజ్ చేయడం కొన్ని నెలల కిందట మనం చూసాం. అధికారంలోకి వచ్చి 3-4 నెలల్లో అనుకుంటా. కానీ ఆ వాట్సాప్ గవర్నెన్స్ లాంచ్ కూడా చాలా టాక్టికల్గా ఓన్లీ లోకేష్తోనే చేయించారు చంద్రబాబు. తాను కూడా పార్టిసిపేట్ చేయలే. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన కొత్త రోజులు కాబట్టి తాను అటెండ్ అయితే ఉప ముఖ్యమంత్రిని కూడా పిలవాలి. ఉప ముఖ్యమంత్రిని పిలిస్తే కనుక సినిమా గ్లామర్ ఉన్నవాడు కాబట్టి ఫోకస్ అంతా షిఫ్ట్ అయితే తనయుడు లోకేష్కి రావాల్సిన పబ్లిసిటీ రాదేమో అనే ఆలోచనతో అసలు వాట్సాప్ గవర్నెన్స్ అనేది లోకేష్ బ్రెయిన్ చైల్డ్ అని లోకేష్ చేత లాంచ్ చేయించడం చూసాం కదా. గుర్తుంది చాలా మందికి. ఏదైనా ఒక మంత్రి ఆయన బ్రెయిన్ చైల్డే అనుకుందాం కాసేపు, ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు అంటే ఆ మంత్రే లాంచ్ చేస్తారు ఎక్కడైనా? ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ పాత్ బ్రేకింగ్ చేయరు కదా. ఏ టీజీ భరత్కో లేదంటే కనుక ఏ గొట్టిపాటి రవికో అలా లాంచ్ చేసే అవకాశం ఇవ్వడాన్ని మనం ఎప్పుడైనా చూసామా? అంటే పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. లోకేష్కి ప్రయారిటీ ఎలా ఇవ్వాలి, ఫోకస్ వచ్చేలాగా ఎలా చేయాలి, లైమ్ లైట్లో ఎలా ఉంచాలి అనే పాయింటే ప్రయారిటీగా చంద్రబాబు ఈ ప్రమోషనల్ అండ్ ప్రొజెక్షన్ గేమ్ ప్లాన్ని డిజైన్ చేసుకుంటున్నారు. ఈ ప్లాన్లో పవన్ కళ్యాణ్ని
టాక్టికల్ గా దూరం పెడుతూ వస్తున్నారు అనేది ఈ ఈవెంట్స్ అన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది కదా. మరి ఈ పబ్లిసిటీ గేమ్ ప్లాన్ పవన్ కళ్యాణ్ అర్థం చేసుకోగలరా? ఒకవేళ అర్థం చేసుకుంటే కనుక ముందు ముందు సిచ్యువేషన్స్ ఎలా ఉండొచ్చు? ఎనీ గెస్?